పవన్ కళ్యాణ్ జనసేన లేని ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఇన్ కేసు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ఇన్ ఫ్యూచర్ ఏదైనా కొద్దిగా వేరే రకంగా ఆలోచనలు జరిగినా జనసేన లేకుండా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళి అధికారం చేపట్టే అంత స్ట్రెంగ్త్ ఉందంటారా? అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు. మీరు ఒకటి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళిన ప్రతిసారి అది దెబ్బతింటూనే ఉంది. మొట్టమొదటి ఎన్టీఆర్ పెట్టాక కమ్యూనిస్టులకు అప్పటికి 50 ఇస్తానంటే వాళ్ళు కుదరక తప్ప ఇంకా ఏ ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళలేదు, ఎన్టీఆర్ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా. అందుకని వాళ్ళకు మస్ట్. ఇంకా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాజమండ్రి జైలు బయట పవన్ ఏమన్నాడు, మేము కనుక కలవకపోతే మరొక 20 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడని ఒక చాలా మేజర్ స్టేట్మెంట్ ఇది. ఆ స్టేట్మెంట్ను మనం రెండో వైపు నుంచి చూస్తే దాంట్లో ఒక హెచ్చరిక కూడా ఉంది. అది వైసీపీ దానికి ఎదుర్కోవడానికి ఉండాల్సిన అవసరం ఇంకోసారి కొనసాగకుండా చేయాలి. వైసీపీ రహిత అని వాళ్ళు కనుక కాంగ్రెస్ రహిత, బీజేపీ రహిత అన్నట్టుగా వీళ్ళు వైసీపీ రహిత అంటున్నారు. దానికి ముందు ఈ విభేదాల రహిత లేకపోతే సమస్యల రహితమైన పొత్తు కుదుర్చుకునే దిశలోనే మొత్తం అడుగులన్నీ అవి పడుతున్నాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు కేసులు వీటన్నిటి వల్ల ఆలస్యం అవ్వడం ఒకటి, లోకేష్ పాదయాత్ర. ఇప్పుడు లోకేష్ కూడా ప్రాతినిధ్యం మీరు అది చూడండి. పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగానే ఉంటారనడానికి ఆయన ఎందుకు ఆ యాత్రకు వెళ్ళట్లేదు, ఇతరేతర కారణాలతో పాటు లోకేష్ను ఫోకస్లో పెట్టి ఇంకా చంద్రబాబుతో అంటే సర్దుకోగలం, కానీ లోకేష్తో కూడా మళ్ళీ అక్కడ కూడా 2వ స్థానంలో ఉండే పవన్ కళ్యాణ్కి ఎలా సాధ్యమవుతుంది? ఆ యాత్ర తప్పనిసరిగా లోకేష్ సెంట్రిక్గా జరుగుతుంది. లోకేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తదుపరి నాయకుడు, ఆంధ్రప్రదేశ్కు తదుపరి యువ నేత, ఇవన్నీ టీడీపీ వాళ్ళు అంటారు. అవన్నీ వినడం అనేది పవన్ కష్టం సంగతి అట్లా ఉంచండి. ఆయన పార్టీ వాళ్ళు ఆయన అభిమానులు ఎలా ఉంటారు? మీరు చంద్రబాబు అంటే ఏదో విన్నాం సార్, మీరు రేపు లోకేష్ను కూడా అలాగే ఫాలో కామంటే మేము ఎక్కడవుతామని అంటారు కదా. అవును. సో దాన్ని బహుశా టాక్టికల్గా కూడా దాన్ని అవాయిడ్ చేస్తున్న పరిస్థితి ఉండొచ్చు. మూడోది, బీజేపీతో ఆయన ఏం తంటాలు పడుతున్నాడు, బీజేపీ ఎలాంటి ఒత్తిళ్లు తెస్తుంది మనకు తెలియదు. బీజేపీ సిద్ధపడిందా ఇప్పటికైనా? కానీ చాలా విచిత్రంగా వర్మ నిన్న వీళ్ళు ఇది మాట్లాడుతున్నప్పుడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి హరిరామ జోగయ్యతో సమావేశమైంది. అవును. హరిరామ జోగయ్య గారు నాకు హితోపదేశం చేశారు, మీరు కూడా కలిసి రండి అని. అసలు మాకు టీడీపీతో సంబంధం లేదు అని అంటున్నామే, టీడీపీతో ఆయన కలుస్తూ ఉంటే తమను ఉల్లంఘించి మరి ఎందుకు దాని మీద బీజేపీలో రియాక్షన్ లేదు? రియాక్షన్ లేకపోవడం పురంధేశ్వరి గారి దగ్గర లేదా, లేదా బీజేపీ దగ్గర లేదా? బీజేపీ ఏమైనా ఒక బృహత్ నాటకం ఏమైనా ఆంధ్రప్రదేశ్లో నడిపిస్తుందా ఈ 3 పార్టీలతో అని కూడా ఒక 3 పార్టీలు అంటే వైసీపీ, టీడీపీ, జనసేనలతోనే ఒక పెద్ద సందేహం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చెలగాటం ఆడుతూ ఉందని ఆమె నిన్న కామెంట్ చేశారు. దట్ మే బి ట్రూ, పాలించే పార్టీ కాబట్టి తప్పులన్నీ. కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో మోదీను బీజేపీ చెలగాటం ఆడుతున్నారేమో అని అనిపిస్తుంది. సరిగ్గా ఇక్కడ వీళ్ళు కలుస్తున్నప్పుడే పవన్కి అత్యంత సన్నిహితుడు అయినటువంటి హరిరామ జోగయ్యతో బీజేపీ అధ్యక్షురాలు సమావేశం అవ్వడం, ఆ సమావేశంలో కూడా ఆమె మేము పవన్తో పొత్తులో ఉన్నాము అని మళ్ళీ ప్రకటిస్తున్నారు. ఇది ఎక్కడైనా సంభవమా రాజకీయాల్లో? దీని మీద అసలు అంటే మీకేం సంబంధం అని అడుగుతారు చాలామంది. వాళ్ళు కదా అని. అయినా మీరు చెప్పాలి కదా, జాతీయ పార్టీ మీరు చాలా సూత్రబద్ధం అది ఇది మీరు అంటున్నప్పుడు, మొన్న తెలంగాణలోనేమో అసెంబ్లీకి పెట్టుకుంటారు, పార్లమెంటుకు లేదని ఏకపక్షంగా ప్రకటించారు. అక్కడేమో ఆయన మీ రోడ్ మ్యాప్ కోసం చూశానన్నారు. మోదీ గారు ఆయన్ను పిలిచి ఎన్డీఏ సమావేశంలో కూర్చోబెట్టుకొని గ్రూప్ ఫోటోలు కూడా వచ్చాయి. అయిన తర్వాత ఆయన గ్రూప్ ఫోటోలో చంద్రబాబు కనిపిస్తుంటే బీజేపీ నుంచి ఏమీ స్పందన లేదు, ప్రశ్న లేదు, పోనీ మద్దతు కూడా లేదు. అవును. సో ఒక విచిత్రమైన బీజేపీ క్వశ్చన్ ఇంకా అపరిష్కృతం, ఇట్ స్టిల్ అన్రిజాల్వ్డ్. అంటే బీజేపీ వేరే పాచికలు ఏమైనా వేస్తూ ఉందా, లేదు చంద్రబాబు నాయుడు ఇప్పటికి ఏది ఎట్లా ఉన్నా మనం ముందుకు పోదామని? నాకు తెలిసి ఆయన నిన్న చాలా హఠాత్తుగా వెళ్ళారు. అదే చాలా ఏంటంటారు అది అంత హఠాత్, అదే ప్రీ ప్లాన్డ్ షెడ్యూల్ కూడా కాదు. అది దాదాపు ఆ 7-7:30 ప్రాంతాల్లో అనుకోవటం, అప్పుడు వెళ్ళటం. అంటే జనరల్గా అనుకుంటూ ఉండొచ్చు. అంటే కొన్ని నెగిటివ్ సంకేతాలు వచ్చాయి కదా, మీలాంటి వాళ్ళు చర్చల్లో పెట్టారు పవన్ కళ్యాణ్ అక్కడికి పోవడం లేదు అనే అంశం, అది వాస్తవం కూడా. పోవడం లేదనేది ఒకటి, కొన్ని సీట్ల మీద అలక అనేకం తేలటం లేదు, ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు వాటిని కొంచెం డిస్పెల్ చేయాలి, వాటిని ఖండించడం అవసరం. దానికి ప్రాక్టికల్గా తనే వెళ్ళి మాట్లాడితే సరిపోతుందని అనుకొని ఉండొచ్చు. అంతసేపు చర్చించిన తర్వాత కూడా మరి సానుకూలంగా ఒక సంతోషపూర్వకంగా చెప్పే బదులు ఒక లాంఛనప్రాయమైన ప్రకటన చేసే బాధ్యత నాదెండ్ల మనోహర్కి అప్పగించి
ఏదో ఇద్దరు నాయకులు ఉంటే బహుశా ఇద్దరు ఒక పార్టీయే కదా అధినేత ఈయన. మరి పవన్ ఊరికినే నుంచొని నాదెండ్ల మనోహర్తో మాత్రమే చెప్పించడం అంటే నిన్న బయటికి చెప్పగలిగినవి ఏమి పెద్దగా జరగలేదు, అంటే నెక్స్ట్ స్టెప్ ఏం పడలేదు. అదే సమయంలో చెప్పలేని కూడా వాళ్ళు కొన్ని చర్చించి ఉండవచ్చు. సో తర్జన భర్జన కసరత్తు జరుగుతుంది అని మనం అనుకోవాల్సి వస్తుంది. కలిసి వెళ్తామనే ఒక ప్రాథమిక సత్యం మటుకు ఆ ప్రాథమికమైన అదే మాట ఆ ఫార్ములా మటుకు చెప్పి వదిలేశారు. అంటే బీజేపీ సందర్భం మీరు తీసుకొచ్చారు సార్. కిషన్ రెడ్డి గారు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పొత్తు ఉండదు అని చెప్పి ఒకడే ప్రకటించాడు. అది అన్యాయం కదండి. అంటే ఏంటన్నమాట పవన్ కళ్యాణ్కు బీజేపీ ఇస్తున్న మోదీ అంటే నాకు అత్యంత గౌరవం, అమిత్ షా అంటే అత్యంత గౌరవం అని ఆయన అంటున్నారు. కానీ జనసేన అంటే బీజేపీ కనీస గౌరవం ఉందా అని నాకు ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మన ఇద్దరం కలిసి ఒక చోటికి బయలుదేరాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో చేసాము, లాభమో నష్టమో వచ్చింది, కనీసం మన ఇద్దరం కలిసి టీ తాగి ఈ యాత్ర ముగిసిందనన్నా ప్రకటించాలి కదా. అదేమీ లేకుండా ఏకపక్షంగా మాకు ఎవరు అవసరం లేదు అంటే మీ ఉద్దేశం ఏంటి? జనసేన వాళ్ళ వృధా అని నష్టపోయామనుకుంటున్నారా, లేకపోతే ఇంకా భవిష్యత్తులో దానికి ఇక్కడ ఏం ప్రయోజనం ఉండదు అనుకుంటున్నారా? అసలు ఎన్డీఏలో జనసేన ఉంది అనుకుంటున్నారా, లేదా ఎన్డీఏలో భాగస్వాములతో కూడా పొత్తు పెట్టుకోకుండా మీరు ఇక ముందుకు వెళ్ళిపోతారా అంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ వీటిని అడగాల్సిన వాళ్ళు అడగలేదు. మీరు నేను ఏమడుగుతూ పవన్ కదా అడగాలి. కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసి అంతకుముందు చేసేవాళ్ళు కదా, ఏంటి కిషన్ రెడ్డి గారు నేను ఒక పవర్ స్టార్ను జనసేన అధినేతను ఉన్నాను, మాతో కలిసి పొత్తు పెట్టుకొని మీరు ఇలా ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని అడగాలి. లేదా కనీసం అమిత్ షాకో నడ్డాకో ఫోన్ చేయాలి, ఆగ్రహం వెలిబుచ్చాలి. ఆయన కోపమే రాలేదు, అసలు అది లెక్కలోకే తీసుకోలేదు. ఆయన ఏపీలో పొత్తు గురించి ఆయన దాంట్లోనే ఉండిపోయారు. అదన్నా చెప్తారా అంటే అది కూడా చెప్పలేదు. మీకెందుకంటే నిజంగా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు నిన్న జరుగుతున్నప్పుడు, ఆయనకు మాత్రం ఏం సంబంధం? వాస్తవంగా వాళ్ళిద్దరు కలుస్తారు, కలవరు, కూర్చుంటారు, లేస్తారు, అది వేరే విషయం. దాని మీద అంబటి రాంబాబు లేకపోతే ఇది అపవిత్ర కలయికనే మంత్రి సత్యనారాయణ అనుకుంటా పొద్దున్నే ఆయన ప్రకటిస్తున్నారు. అపవిత్రమో పవిత్రమో వాళ్ళు కలుస్తున్నారు, మీరు మద్దతు తీసుకుంటున్నారు కదా వెనక నుంచి. కాబట్టి ఇందులో పవిత్ర అపవిత్ర అతి పవిత్ర అవేమీ లేవు, అత్యవసర అత్యావశ్యక అదేం లేదు. పవిత్రత వీళ్ళకి అవన్నీ పాలక పార్టీలకు అవసరం కొద్ది తప్ప. అంటే టీడీపీ ఈజ్ డెస్పరేట్, అందులో సందేహం ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని గతసారి కూడా మీరు చూస్తే అండి వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ మొదట నోవాటేళ్ళు అదంతా చెప్పినప్పుడు మొదట ఆయన మోదీ దగ్గరికి వెళ్ళి కలిసి మోదీతో పెట్టుకొని ఆయన ఎక్కువగా మోదీ చుట్టే తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు అంతకంటే ముందు కడియాల రామ్మోహన్ రావు ఆయన వెళ్ళి మాట్లాడిన తర్వాత తెలుగుదేశానికి కూడా కొంత ఆశ కలిగింది. నిజానికి పవన్ కళ్యాణ్ బీజేపీతోనే వాళ్ళు అనుకుంటున్నారు. సో ఎంపీ రామ్మోహన్ రావు వెళ్ళి కలిసిన తర్వాత ఆ చొరవ తీసుకున్నాక అది కొంత వర్కౌట్ అయింది. కానీ పైగా పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు కాబట్టి అప్పుడు సమస్య లేదు. సో ఇప్పుడు సీట్లు సంఖ్య, స్వభావము, అక్కడున్న సోషల్ కాంపోజిషన్, సామాజిక పొందిక ఇవన్నీ కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఆ ప్రకటన వచ్చాక కూడా కొన్ని చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు. అంటే పవన్తో చాలా టచ్లో ఉన్నవాళ్ళు లేకపోతే ఇటువైపు టీడీపీ ఆఫీస్లో ముఖ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు చెప్తున్న ప్రకారం కూడా ఇట్స్ మూవింగ్ అహెడ్. బట్ స్టిల్ కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. జనసేన ఏదో భారీగా సీట్లు ఆశిస్తుంది అనేది నిజం కాదు. ఓకే, అంత ఆశించి మళ్ళీ అంతమందిని చూడలేక ఇదంతా కూడా సమస్య తెచ్చుకోకూడదు. ప్రాక్టికల్గా చేసి ఒక 30 అటు ఇటుగా గట్టెక్కాలి, మన ముద్ర కొంత పడాలి అని. ఈసారి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో సభకు వెళ్ళాలి అంటే, లేకపోతే మళ్ళీ ఓడిపోతే మటుకు ప్రతిష్టకే భంగం ఉంటుంది, అసలు విశ్వాసమే ఉండదు అనే ఒక భయం కూడా పార్టీకి ఉంది, సహజం కూడా. సార్ మీరు అంబటి ప్రస్తావన తీసుకొచ్చారు. అంబటి నిన్న చేసిన ట్వీటే కాకుండా మరొక ట్వీట్ కూడా ఆయన చేశారండి. నాదెండ్ల విముక్త జనసేన కోసం పోరాడిన వాళ్ళే నిజమైన జనసైనికులు. సార్ ఇప్పుడు జనసేన ఎలా ఉండాలి? జనసేన విముక్తి, జనసేన పవిత్రత ఎందుకు సార్? వైసీపీ వాళ్ళకు వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. మీరు ఒకవైపున అసలు పవన్ ప్లేయరే కాదంటారు, లెక్కలోనే లేదంటారు. ఇవన్నీ మాట్లాడితే వాళ్ళ ప్రతి కదలిక మీద ఎందుకు మంత్రులతో సహా రంగంలోకి దిగి పోనీ గుడివాడ అమర్నాథ్ అంటే అక్కడ వైజాగ్ లేదో ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నాడు, ఆయన ఏదో కాంబినేషన్ అని మనం అనుకుందాం. మొత్తం వైసీపీ పరివారం అంతా దీని మీద ఇంత స్పందించడంలో మీరు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది. నాదెండ్ల సంతృప్తి చెందేలాగా చర్చలు జరిగినాయి అన్నది ఆయన. అంటే నాదెండ్ల టార్గెట్ ఏంటి?
అంటే నాదెండ్ల తెలుగుదేశం మనిషి, నాదెండ్ల పూర్తిగా చంద్రబాబు కోసం పని చేస్తున్నాడు. వీళ్ళు పవన్ కళ్యాణ్కి పెట్టిన పేరు కూడా దత్తపుత్రుడు ఏదో ఎప్పుడు అంటూ ఉంటారు కదా, ఎందుకంటారో నాకు తెలియదు నిజానికి. కానీ ఎవ్వరు ఎవరి కోసం పనిచేయరు సార్. అవును, ఎవ్వరు పవన్ కళ్యాణ్ జనసేన మొత్తం తెలుగుదేశం కోసం అంకితమై వాళ్ళంతా కూడా చేస్తున్నారు, లేకపోతే ఇంకేదో ప్రయోజనం కోసం చేస్తున్నారు అని ఒక్కటే మా అంశానికి గురైతే రాజకీయ వాస్తవాలు సామాజిక సత్యాలు ప్రజలకు తెలియదు. కొంచెం వైసీపీ నాయకులు ఆ విషయం మార్చుకోవాలి. రాజకీయంగా ఎదుర్కోవటమే కానీ వ్యక్తిగతంగా ఒకటే రకంగా మాట్లాడడం ఉపయోగం లేదు. నా క్వశ్చన్ మెయిన్గా ఇక్కడ బీజేపీ యాంగిల్ ఇంకా తేలలేదు. సీట్లకు సంబంధించినటువంటి సంఖ్య ఒక కొలిక్కి రావటం. మూడవది వారసత్వ సమస్యలు కూడా ఇందులో ఉత్పన్నం కావచ్చు. ఇప్పుడు చంద్రబాబు వాళ్ళిద్దరు లోకేష్ బొమ్మ పెట్టిన తర్వాత రేపు వేశారనుకోండి, 3 బొమ్మలు ఉంటాయా 2 బొమ్మలు ఉంటాయా? అవును, ఒక్క తెలుగుదేశం అయితే 2 బొమ్మలు, లోకేష్ చంద్రబాబు ఉండేవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ 2 బొమ్మలు పెడితే ఆయన వారసుడని చూపించే అది ఎక్కడికి పోతుంది? ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. మూడవది మేము 6 గ్యారెంటీలు బాబు గ్యారెంటీలు అని అప్పుడు అంతకుముందు వాళ్ళు రాజమండ్రిలోనే సభ పెట్టి చాలా గొప్పగా ప్రకటించారు. ఇప్పుడు బాబు గ్యారెంటీలు అనడానికి వీల్లేదు, జనసేన తెలుగుదేశం గ్యారెంటీలు అనాలి. కాబట్టి హూ ఇస్ ది ఐకాన్ అనమాట. ఈ కలయికకు ఎవరిని మనం ఏకైక ప్రతిబింబంగా సింబల్గా చూపించాలనే అంశంలో కూడా వాళ్ళకు కొన్ని చిన్న చిన్న సమస్యలు, ప్రచార సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అంత సీరియస్ తీసుకుంటారంటారు. చంద్రబాబు నాయుడు గెలవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లెక్క పవన్ ఏదో ఒక విధంగా ఒప్పించి అవును అనిపించి ఈ అలయన్స్ స్టార్ట్ అయింది అనేది, ఇది స్టార్ట్ అయిన ఒక పిక్చర్ తీసుకురావాలి. నాకు అంటున్నారు అదే, ఎవరు ఇంకా కార్యాలయంలో కూడా ఎవరు ఎక్కడికి పోకండి, 3 నెలల పాటు మనం సర్వసంపూర్ణంగా ఇంకా ఎన్నికల మీదే పడాలి. నిన్న పవన్ ఇంటికి వెళ్ళిన ఆయన యాత్ర మళ్ళీ రేపు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా సాగుతూ ఉండాలి. ఇక మధ్యలో తెలుగుదేశం కార్యాలయానికి తర్వాత వీళ్ళందరికీ కూడా ఈ ఎమర్జెన్సీ మోడ్లో పెట్టేయటం అనే పని కూడా అయిపోయింది. ఆయన ఎన్నికల మీదే ఉంది ఇంకా ఆయన దృష్టి, ఇంకా అందులో రెండో అభిప్రాయం లేదు. రాబిన్ శర్మ తప్ప ఇంకెవరు కూడా ఆఫీస్లో ఉండే అవకాశం లేదు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ దీంట్లో. రాబిన్ శర్మ ఓన్లీ తెలుగుదేశం పార్టీకే వర్క్ చేస్తారండి, ఈ కలయిక మీద ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తారా? దట్ అగైన్ వీళ్ళది వచ్చిన తర్వాత తప్పకుండా కలయికను కూడా ప్రమోట్ చేయాల్సి వస్తుంది కదా. బట్ ఈజ్ హెయిడ్ బై తెలుగుదేశం, అందులో డౌట్ ఏమి. అవును, తెలుగుదేశం తరఫునే చేస్తాడు ఆయన. అందుకోసం పవన్ కళ్యాణ్తో పొత్తు కూడా తెలుగుదేశం కోసమే కదా. అవును, నదులని సముద్రంలో అన్నట్టుగా అన్నిటి యొక్క లక్ష్యము పరమార్థం అదే కదా. కాబట్టి దానికి ఆ మోడ్లోకి వాళ్ళు వచ్చేసారు. వీళ్ళు దానికి తగినట్టే ముందే తమ జాబితా కూడా విడుదల చేద్దాము. వైసీపీ కూడా సీనియర్లు అంగీకారం ఉన్నవి ఒక జాబితా. ఇప్పుడు వైసీపీ జాబితా ముందు వచ్చే ఛాన్స్ ఒకటి ఉంది కదా ఇవ్వదలుచుకుంటే. వీళ్ళు సీట్లు ఐడెంటిఫై చేసి అభ్యర్థులను ఐడెంటిఫై చేసి 1-2 సమావేశాలు జరిపే లోపల వైసీపీ నాన్ కాంట్రవర్షియల్ సీట్స్ వాళ్ళు ప్రకటించుకోవచ్చు కదా. అవును. సో అందులో మళ్ళీ వన్-అప్-మ్యాన్షిప్ నడుస్తుంది ఇక. రియల్ రన్నింగ్ రేస్ మొదలైపోయింది, విన్నింగ్ రేస్ అనండి. అంటే ఏ ప్రాంతంలో జనసేన ఎక్కువగా సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది సార్? అంటే ఓన్లీ ఈస్ట్ వెస్ట్ లేకపోతే ఉత్తరాంధ్రలోనే 25-30 సీట్లు ఇవ్వడం అన్నది అసాధ్యం కదా. తెలుగుదేశానికి ముందు నుంచి వాళ్ళ మధ్య నడుస్తున్నదే అది. గన్నవరం నుంచి అక్కడి నుంచి గన్నవరం వరకున్న సీట్లలో సింహభాగం మాకు ఇవ్వాలి అని అది మొదట్లో అనుకున్నది. తీరా రంగంలోకి దిగిన తర్వాత అంత ఏకపక్షంగా పట్టుబట్టే పరిస్థితి జనసేనకు లేదు. కానీ వాళ్ళ ఎక్కువ మెజారిటీ భాగం మటుకు గోదావరి జిల్లాలో మాకే ఇవ్వాలి అన్న పరిస్థితి మాత్రం ఉంది, ఆ ఒత్తిడి మాత్రం ఉంది. దాన్ని ఒక మేరకు వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. వైసీపీ వాళ్ళు గోదావరి జిల్లాలో మాకు చాలా టఫ్ ఛాలెంజే, వాళ్ళు కలిస్తే దానికి సిద్ధమవుతాం. అందుకనే ఇన్ని మార్పులు చేర్పులు, ఏమాత్రం ఛాన్స్ తీసుకోకూడదు అని. కానీ తెలుగుదేశం పార్టీకి ఒక స్వభావం ఉంది, వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకున్నా అంటే పోస్ట్ ఎన్టీఆర్ చాలా ఎక్కువగా బార్గెనింగ్ ఎక్కువగా ఉంటుంది. రెండవది అవతలి పార్టీల్లో అభ్యర్థులు ఎవరు ఉండాలన్నది కూడా కొంచెం వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేయటము, కొన్ని సందర్భాల్లో బీజేపీ తరఫున కూడా తెలుగుదేశం వాళ్ళే ప్రత్యక్షం అవటము, ఇవన్నీ చంద్రబాబు రాజనీతిలో భాగంగా ఉంటాయి. చూడాలి మన పవన్ ఏ మేరకు సిద్ధమవుతారో, అకామిడేట్ చేస్తారో. ఆయన అజెండా ఎంత చిన్నది ఎంత పెద్దది అనే విషయం ఒకటి పక్కన పెడితే